హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను ఉగాది స్పెషల్ నేతి మైసూరుపాకు కారపూస చేస్తున్నానండి. ముందుగా దానికోసం చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఒక గ్లాసు శనగపిండికి 2 గ్లాసులు పంచదార వేసుకోవాలండి. అలాగే ఒక బాండీలో గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు నెయ్యి, గ్లాసు మంచి నూనె తీసుకోవాలండి. నేను గ్లాసు నెయ్యి వేస్తున్నాను. ఇంకో గ్లాసుతో ఆయిల్ తీసుకోవాలండి. నేను రైస్ బ్రౌన్ ఆయిల్ వేస్తున్నానండి. రైస్ బ్రౌన్ ఆయిల్ లేకపోయినా మామూలు పామాయిల్ అన్నా వేసుకోవచ్చు. అంతేగాని మనం వేరుశనగది వేయకూడదండి. ఇది ఒక గ్లాసు శనగపిండి అనమాట అండి. నెక్స్ట్ పళ్ళానికి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక పావు గ్లాస్ వాటర్ పోసానండి. పోసి మొత్తం అంతా కూడా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలాగ తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. షుగర్ అంతా చూడండి మెల్ట్ అవుతుంది. ఇంతలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి ఈ బాండీలో ఉన్న నూనె నెయ్యి బాగా కాగించుకోవాలండి. ఇదంతా కరిగి బాగా వేడెక్కాలి. వేడెక్కాక అప్పుడు ఈలోగా పక్క పొయ్యి మీద షుగర్ మెల్ట్ అయిందేమో చూద్దామండి. చూడండి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా నూనె నెయ్యి కాగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి నెక్స్ట్ పంచదార పాకం వచ్చిందేమో చూద్దామండి. చూడండి పాకం రాకూడదు, అలాగని తీగ పాకాలు అవి కాదండి. పాకం అంటే మన చేతికి జిడ్డులా అంటుకోవాలి, అంతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసేసుకుని కలుపుతూ తిప్పుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ బాగా స్పీడ్గా తిప్పుకోవాలండి. లేకపోతే అడుగున అంటుకుని మాడిపోద్ది. పక్కన నూనె నెయ్యి కరిగించి పెట్టుకున్నాం కదండి, అది ఒక గరిటతో వేసుకుంటూ కలుపుతూ తిప్పుతూ అలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మనం పక్కన ఈ నెయ్యి నూనె అయ్యేంత వరకు పోసుకుంటూ తిప్పుతూ కలుపుతూ అలా ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు, ఆ నూనె నెయ్యి అయ్యేంత వరకు కూడా మనం అలా పోసుకుంటూ కలుపుతూ తిప్పుకోవాలి. ఇలా మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత బాండీలో నూనె నెయ్యి అంతా అయిపోయాక మొత్తం అంతా పోసేసుకుని బాగా తిప్పుతూ ఉండాలండి, బాగా దగ్గరికి వచ్చేంత వరకు. అది గిన్నె నుంచి సెపరేట్ అయిపోద్దండి. గిన్నె నుంచి సెపరేట్ అయిపోతే అది మనకి ప్రిపేర్ అయిపోయినట్టు. అంతవరకు అలా కలుపుతూనే ఉండాలండి. మనం తిప్పుతూ అడుగంటకుండా అలా తిప్పుతూ ఉండాలి. ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత బాగా అవుతుందండి. లేకపోతే అడుగుని మాత్రం మాడిపోద్ది మనకు తెలియకుండానే. చూడండి నేను అలా తిప్పుతూనే ఉన్నాను. అలా తిప్పుతూ చూడండి గిన్నె నుంచి సెపరేట్ అవుతూ ఉంది. ఇంకా కొద్దిగా తిప్పుకోవాలండి. ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. అప్పుడు చుట్టూ వైట్గా ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అయినప్పుడు మనం ప్లేట్లో వేసేసుకోవడమే. ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, అందులో వేసేసుకోవడమే. చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇదే అండి కరెక్ట్ టైము. చూడండి పక్కన వైట్గా వచ్చింది, బబుల్స్లా పైకి వచ్చేస్తుంది పొంగుతూను. ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆపేసుకుని నెయ్యి రాసిన పళ్ళుల్లో వేసుకోవాలండి. నేను వేసేటప్పుడు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి. మొత్తం అంతా కూడా అందులో కుక్కర్లో అదంతా కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి ప్లేట్ అంతా కూడా ట్యాప్ చేసుకోవాలండి. ఇదంతా ఇలాగ మనం 3-4 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత చల్లారాక ఇవి ముక్కల కింద కట్ చేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో నేతి మైసూరుపాకు. ఇది చాలా బాగుంటుందండి. నోట్లో పెడితే కరిగిపోద్ది, అంత బాగుంటుందండి. నెక్స్ట్ మనం ఈ ముక్కలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లో ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. చూడండి ఇలా మనం తీస్తుంటేనే ఎంతో ఇలా అనగానే చక్కగా నీట్గా మనకి ముక్కలా అయిపోతుందండి. నోట్లో అయితే మొత్తం కరిగిపోతున్నాయి, అంత బాగున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ కార్పస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ప్లేట్లోకి 3 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. అలాగే ఒక 3/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇదే కప్పుతో 3 కప్పుల శనగపిండికి 3/4 కప్పు బియ్యం పిండి అనమాట అండి. ఇది ఇంత వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసానండి. మొత్తం కలుపుతూ ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇదంతా మిక్స్ అయ్యాక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగని ఆయిల్ ఎక్కువ వేసేసుకున్నా మరీ గుళ్ళు వచ్చేసి విరిగిపోయినట్టు అయిపోతాయండి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి అలా ఉండలా అవ్వాలి. అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు కరెక్ట్గా. ఇప్పుడు మొత్తం అంతా కూడా పిండి ఒక పక్కకు పెట్టేసుకుని కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలండి, వాటర్ వేసుకుంటూను. మొత్తం అంతా కూడా
ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేసుకోవాలి పిండంతా కూడా. ఇలా చేసుకోవడం వల్ల కారపూస అనేది గుల్లగా చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తుంది కారపూస. ఇప్పుడు మనం అది దానిలో పెట్టేసుకోవాలండి. ఇగోండి కారపూసది దాంట్లో ఈ పిండి అంతా కలిపిందంతా పెట్టుకుని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మళ్ళీ కొంచెం పిండి తీసుకుని ఇదే విధంగా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకుని పెట్టుకోవాలి. పిండి అంతా ఒకసారి కలుపుకుంటే కనుక నానిపోయి వేగవండి సరిగాను. ఎప్పటిదప్పుడే కలుపుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒకటి ఒకటిగా అచ్చుల కింద నొక్కేసుకోవడమేనండి. ఇలా బాగా నొక్కున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా వేగేంత వరకు కలపకూడదండి. కొద్దిగా వేగాక అప్పుడు గరిటెతో మనం పక్కకి తిప్పుకోవాలండి. దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. స్లోగా టర్న్ చేసుకుని అది వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇంతేనండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవడం. చూడండి ఇప్పుడు వేగిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆయిల్లో మనం మళ్ళీ కలిపి పెట్టుకున్నాం కదండి పిండి. అది మళ్ళీ అందులో పెట్టేసుకుని డబ్బాలో మొత్తం అంతా కూడా ఒత్తుకోవాలండి. ఒక అచ్చు కింద ఒత్తేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఇలాగే వేపి తీసుకోవడమేనండి. దానిపైన లాస్ట్ వేసిన దానిపైన కొద్దిగా కరివేపాకు వేసి వేయించేస్తానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసానండి. ఇలా నాకు 6 అచ్చులు అయినాయండి. 3 కప్పుల పిండి అలాగే 3/4 కప్పు బియ్య పిండి వేసాను. ఇలా 6 అచ్చులు అయినాయండి. చాలా బాగా వచ్చాయి. గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. ఇదేనండి మా ఉగాది స్పెషల్ నేతి మైసూరుపాకు కారపూస. నచ్చాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి. నేను ఇంతకుముందు కూడా నేతి మైసూరుపాకు కారపూస ఇంతకుముందు వీడియోలు పోస్ట్ చేశానండి. అవి కూడా కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. కావాలంటే చెక్ చేయండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి. మీరు నా వీడియోస్ చూడడం అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.